సజీవుడైన గురువు దొరకడం చాలా కష్టం అంటారు. దొరికింది. సజీవుడైన దేవుళ్ళు గురువుల్లో కూడా యోగ్యుడైన గురువు ఉండాలి. తపస్సు లేనివాడు నేను ఎంఏ పాస్ గాను పిహెచ్డి చెప్తారంటే ఎట్లా? వాడు స్వయంగా తపస్సు చేసి అనుభవించి సిద్ధుడై ఉండాలి. అట్లాంటి గురువును ఎంచుకోవాలి. వాడే స్వార్థుడై శిష్యుల పైన ఈ రోజు ప్రపంచంలో నాకు గురువులకు వచ్చే ఇబ్బంది ఏంటంటే శిష్యులపై బతికే గురువులు కారు. వాడు పైసలు ఇస్తే బతుకుతాడు, వాడికి ఏం చేస్తే బతుకుతాడు. ఇప్పుడు మనము రాముడైనా కృష్ణుడైనా సరే ఋషి కులంలో కానీ కృష్ణుడు కూడా సాందీపని మనం గురుకులంలో పోయేటప్పుడు గురువు పెట్టింది తిన్నాడు కాబట్టి నేను కృష్ణ కులంలో నేను బాగా అది నాకు వెనబెట్టాను అడగలే. రాముడు గురుకులంలో వచ్చినా ఏ ఋషుల దగ్గర ఏ రాజు వచ్చినా ఋషి కులంలో ఋషి ఏం పెట్టినాడు అదే తిని విద్యాభ్యాసం చేసినాడు. అది విధానం. ఇప్పుడేంటిది? మా ఇంటికి రాని టీచర్ని పిలవడం, వాడికి ఇంత పైసలు పడేయడం, వాడు శిష్యుడు వాడు కుర్చీ మీద కూర్చొని ఉంటాడు, గురువు కింద కూర్చునే పరిస్థితి ఈరోజు పైసల కోసం. ఎప్పటి వరకైతే ఈ విధానం మారదు, ఏ విధానం శిష్యులపై ఆధారపడి బతికే గురువు నీచంగా తర్వాత తక్కువ దృష్టితో చూడబడతాడు. ఏ గురువులో అయితే సామర్థ్యం ఉందో నీవు లేకపోతే బతకగలరా, నేను అడవిలో బతకగలిగే శక్తి ఉందిరా నాకని ఎవడంటాడో వాడు గురువు నా దృష్టిలో. అదే ఋషి పరంపర. అది ఇప్పుడు పోయింది. దానికి స్వార్థం ఎప్పుడైతే కూడుకుని ఉంటుందో అప్పుడు వాడు 1,00,000 ఇచ్చేవాడికి ఒక దృష్టితో చూస్తాడు, ఏమి ఇవ్వని వాడికి ఒక దృష్టితో చూస్తాడు. ఈ రోజు రేపు కలియుగంలో జరిగేది అదే జరుగుతుంది. ఇప్పుడు మనం వైద్యమైనా విద్య అయినా సరే ఈ దేవుడి గురుకులాలైనా సరే వీటన్నింటిలో ఎప్పుడైతే నిస్వార్థత పోయిందో అప్పటికి దేశం దశాంతం మారిపోయింది. అప్పుడు ఋషి వైద్యంలో ఉండేవాడు, విద్యలో ఉండేవాడు, శక్తిని ప్రసాదం, శాస్త్రం ఇవి నేర్పేవాడే సరి అయిన గురువు. మన సనాతన ధర్మంలో ఏ దేవుడి దగ్గర కూడా శాస్త్రము ఉంది, శస్త్రము ఉంది. చిన్న దేవుడి నుంచి పైన దేవుడి దాకా. అది మన దగ్గర ఎప్పుడు పోయిందో మన పైన ఆక్రమించి లోకులు మన భారతాన్ని సర్వనాశనం చేసినారు.